బ్రో 2,25,000కి ఒక బైక్ తీసుకుందాం అనుకుంటున్నా. ఈఎంఐలో తీసుకోనా? లేదా క్యాష్ పే చేసి తీసుకోనా? ఏది బెటర్? ఈ 2 ఆప్షన్స్ కాకుండా ఈ రెండిటి కాంబినేషన్‌లో థర్డ్ ఆప్షన్ చెప్తా. వీడియోని సేవ్ చేసుకోండి. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు. ఎందుకంటే మనం ఫోన్, బైక్ ఆర్ కార్ కొనాలనుకున్నప్పుడు ఏది కొనాలి అని వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తాం గానీ, ఎలా కొనాలి దాని వెనకాల ఉన్న ఫైనాన్స్ గురించి ఎక్కువ ఆలోచించం. సో 2 ఆప్షన్స్ చెప్తా. ఇందులో సెకండ్ ఆప్షన్ చాలా మందికి తెలియని అండ్ నేను పర్సనల్‌గా ప్రిఫర్ చేసే స్మార్టెస్ట్ అప్రోచ్. ఆప్షన్ 1 ఇది ఆల్రెడీ చాలా మందికి తెలిసిన ఆప్షన్. చాలా మంది అంటారు కదా! మనీని ఎఫ్‌డి పెట్టు. ఆ ఎఫ్‌డి ఇంట్రెస్ట్‌తో ఈఎంఐ పే చేయి అని. సో, ఫస్ట్ వినడానికైతే సూపర్ ఐడియాలా ఉంటుంది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే నార్మల్‌గా ఎఫ్‌డి ఇంట్రెస్ట్ మాక్సిమం అరౌండ్ 7-8% ఉంటుంది. కానీ బైక్‌లో ఇంట్రెస్ట్ వచ్చేసి అరౌండ్ 10%, 12%, 14 ఈవెన్ 15 ఆర్ మోర్ కూడా ఉండొచ్చు. లెండర్‌ని బట్టి అండ్ మన క్రెడిట్ ప్రొఫైల్‌ని బట్టి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ బైక్ కాస్ట్ 2,25,000 అనుకుంటే మీరు 3,00,000 ఎఫ్‌డి చేసినా ఆ అమౌంట్‌కి ఎఫ్‌డి నుండి వచ్చే ఇంట్రెస్ట్ మీ బైక్ ఈఎంఐని కంప్లీట్‌గా అస్సలు కవర్ చేయదు. ఇన్‌ఫాక్ట్ హాఫ్ కూడా కవర్ చేయదు. సో, ఆ స్ట్రాటజీ ప్రాక్టికల్‌గా వర్క్ అవ్వాలంటే మీరు కొంచెం ఎక్కువ అమౌంట్ అయితే ఎఫ్‌డిలో ఉంచాల్సొస్తది. అట్‌లీస్ట్ 3x అంటే 2.5 లాక్స్ బైక్ కొనాలనుకుంటే అరౌండ్ 7-9 లాక్స్ అయితే ఉంటే అప్పుడు ఆ ఎఫ్‌డితో వచ్చే ఇంట్రెస్ట్‌కి మీకు బైక్ ఫ్రీగా రావచ్చు. అంతేగాని మీరు బైక్ కొనే అమౌంట్‌తో వచ్చే ఇంట్రెస్ట్‌తో బైక్ ఈఎంఐ ఫ్రీ అయిపోవడం మాత్రం చాలా కష్టం. బట్ కొంతవరకు ఈఎంఐ పే చేయడానికి అది బ్రీతింగ్ స్పేస్ అయితే ఇస్తుంది. సో, బై దిస్ ఈ ప్రాసెస్‌తో కూడా మీరు ఈ అమౌంట్ మీ దగ్గరే ఉంటుంది. బైక్ గూడా మీకు చాలా తక్కువకి ఆర్ ఎక్కువ అమౌంట్ ఉంటే ఫ్రీగా గూడా వస్తుంది. బట్ మీ దగ్గర అంత అమౌంట్ ఉంటేనే. ఇప్పుడు సెకండ్ ఆప్షన్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ అదే 2,25,000 రూపీస్ బైక్‌కి సేమ్ 3,00,000ని బ్యాంక్‌లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, ఆ తర్వాత ఒక ఫెసిలిటీ ఉంటుంది. లోన్ అగైన్స్ట్ ఎఫ్‌డి ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ అగైన్స్ట్ ఎఫ్‌డి అనే ఆప్షన్ ఉంటుంది. నౌఎడేస్ ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్‌లో ఈ ఫెసిలిటీ అయితే ఉంది. ఇక్కడ మీ ఎఫ్‌డిని బ్యాంక్ కొలెటరల్ ఆర్ సెక్యూరిటీ లాగా కన్సిడర్ చేసి ఓడీ ఇస్తుంది. యూజువల్లీ ఎఫ్‌డి వాల్యూలో అప్ టు 90% వరకు ఓవర్ డ్రాఫ్ట్ లిమిట్ అయితే ఇస్తారు. సో, అంటే మీరు 3,00,000 ఎఫ్‌డి ఉంటే 2,25,000 కావాలంటే ఆ అమౌంట్‌ని మీరు ఓవర్ డ్రాఫ్ట్ అగైన్స్ట్ ఎఫ్‌డి ఫెసిలిటీ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. సో, టర్మ్స్ బ్యాంక్ టు బ్యాంక్ కొంచెం వేరీ అవ్వచ్చు. కానీ ఇంట్రెస్ట్ వచ్చేసి మీరు ఎఫ్‌డి చేస్తే వచ్చే ఇంట్రెస్ట్‌కి అడిషనల్‌గా 1 ఆర్ 2% మాత్రమే ఉంటుంది. అంటే మీకు ఓవరాల్‌గా 1 ఆర్ 2%కి మాత్రమే లోన్ వస్తుందన్నమాట. సో, ఇందులో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎఫ్‌డిని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఎఫ్‌డి కంటిన్యూ అవుతుంది. ఎఫ్‌డి మీద ఇంట్రెస్ట్ కూడా కంటిన్యూ అవుతుంది. ఓవర్ డ్రాఫ్ట్ మీద మాత్రమే మీరు సెపరేట్‌గా ఇంట్రెస్ట్ పే చేయాల్సి ఉంటుంది. ఇంకో బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటంటే సపోజ్ మీరు 2,25,000 ఓవర్ డ్రాఫ్ట్ తీసుకుంటే ఫస్ట్ మంత్ 10,000 పే చేశారు. నెక్స్ట్ మంత్ 20,000 పే చేశారు. ఇప్పుడు ఆ తర్వాత నుంచి ఇంట్రెస్ట్ 2,25,000 మీద కాదు. రిమైనింగ్ ఔట్‌స్టాండింగ్ అమౌంట్ 1,90,000 ఏదైతే ఉంటుందో దాని మీద మాత్రమే కాలిక్యులేట్ అవుతుంది. అంటే ఔట్‌స్టాండింగ్ అమౌంట్ తగ్గితే ఇంట్రెస్ట్ బర్డెన్ కూడా ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. సో, నార్మల్ బైక్ లోన్‌తో డిఫరెన్స్ ఏంటి అంటే నార్మల్ బైక్ లోన్‌లో ఈఎంఐ పేమెంట్ షెడ్యూల్డ్ ఉంటుంది. అంటే ముందే ఫిక్స్ అయి ఉంటుంది. అండ్ ప్రతి మంత్ ఫిక్స్డ్ అమౌంట్ అయితే ఈఎంఐ పే చేయాలి. మళ్ళీ మిస్ అయితే లేట్ ఫీ, ఎక్స్‌ట్రా చార్జెస్ ఆర్ ఇంట్రెస్ట్ లాంటివి పే చేయాల్సి ఉంటది. అదే ఓవర్ డ్రాఫ్ట్ అగైన్స్ట్ ఎఫ్‌డిలో పార్షియల్ రీపేమెంట్ ఆప్షన్ ఉంటుంది. కాబట్టి ఔట్‌స్టాండింగ్ బ్యాలెన్స్ తగ్గినప్పుడల్లా ఇంట్రెస్ట్ బర్డెన్ అనేది ఇమ్మీడియేట్‌గా తగ్గిపోతుంది. సో, ఇదొక మేజర్ అడ్వాంటేజ్. కానీ మనం ఏం చేస్తాం ఎక్స్‌పెన్సివ్ లోన్స్ తీసుకొని అన్నెసెసరీగా ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తాం. స్మార్ట్ పీపుల్ లోన్ తీసుకునే ముందు చీపెస్ట్ పాసిబుల్ ఆప్షన్స్ ఏంటి అని కంపేర్ చేస్తారు. అదే ఫైనాన్షియల్ లిటరసీ. సో, ఎట్ ద ఎండ్ ఈ సెకండ్ ప్రాసెస్‌తో మనం 1% ఆర్ 2% ఆర్ ఈవెన్ 0% కూడా ఇంట్రెస్ట్ లోన్ తెచ్చుకున్నట్టు ఉంటుంది. Comment for full details and step by step process. Video useful అనిపిస్తే ఒక లైక్ అండ్ దెన్ షేర్. Follow for more practical content and see you in the next video.